ఓకే, గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మ్యాక్సిమం మినిమా స్టార్ట్ చేసామండి. మ్యాక్సిమం మినిమాలో ఎక్సైజ్ 1 కంప్లీట్ చేసామండి. ఎక్సైజ్ 2 క్లాస్ వర్క్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఎక్సైజ్ 2 క్లాస్ వర్క్లో 41 క్వశ్చన్ నెంబర్ 41 పేజ్ 186 అండి. ఆబ్జెక్టివ్ మెటీరియల్ 41 ఆల్రెడీ డిస్కస్ చేసామండి. 42 చూడండమ్మా. దీనికి 41కి రిలేటెడ్ ప్రాబ్లం ఇది. ఓకే, through the point 2, 3 straight line. Okay, question number 42. Question number 42. A line passing through the point 2, 3 and making intercepts with coordinate axis అన్నాడు. Okay, area of the triangle is least when the ratio of the x, y intercepts అన్నాడు. ఓకే, దిస్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఏమి ఇచ్చాం 2, 3 ఏమన్నాడు? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ సో ఫార్మ్డ్ ఈజ్ లీస్ట్ దెన్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్ వై ఇంటర్సెప్ట్స్. 41 క్వశ్చన్ నెంబర్ 41లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మినిమం అవ్వాలంటే కంపల్సరీ 2, 3 ఏమవుతుంది? ఏకి బికి మిడ్ పాయింట్ అవుద్ది. ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ, బి. సో 2, 3 అంటే ఇది 4, 0 అవుతుందండి. ఇది 0, 6 అవుతుంది. సో దీనికి ఏబికి మిడ్ పాయింట్ ఫార్ములా వేస్తే యూ విల్ గెట్ ద పాయింట్ 2, 3. ఓకే, దాని ప్రూఫ్ కూడా చెప్పాను. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మినిమం అవ్వాలంటే ప్రూఫ్ చెప్పాను దానికి నేను. 2, 3 మిడ్ పాయింట్ ఎందుకు అవుతుంది? ప్రీవియస్ క్లాస్లో ప్రూఫ్ చెప్పాను ఆల్రెడీ. ఓకే, హియర్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏంటమ్మా? ఎక్స్ ఇంటర్సెప్ట్ 4, వై ఇంటర్సెప్ట్ 6. ఏమడిగారు? ఇంటర్సెప్ట్స్ రేషియో అడిగారు. 4:6. 4/6 అంటే ఏంటమ్మా? 2/3 రేషియో అడిగారండి. ఇంటర్సెప్ట్స్ రేషియో అడిగారు. 4/6 అంటే ఏంటి? 2/3 అంటే 2:3 అండి. క్వశ్చన్ నెంబర్ 42. ఓకే, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 43, 45, 46 అవన్నీ చూడండి. మీకు సెకండ్ ఇయర్ కాన్సెప్ట్ అండి. ఎలిప్స్ మీద ప్రాబ్లమ్స్ అవి. ఇంకా ఎలిప్స్ మీకు అవ్వలేదు కదా. ఓకే, అవి సెకండ్ ఇయర్ మనం రివిజన్లో డిస్కస్ చేద్దామండి. ఎలిప్స్ ప్రాబ్లమ్స్ అవి అంటే మీకు ఇప్పుడు ఎలిప్ కాన్సెప్ట్ చెప్పాలి. ఎలిప్స్ నార్మల్, ట్యాంజెంట్, నార్మల్ అవన్నీ అడిగారు. సో అవి లీవ్ ఇట్ అండి. అవి సెకండ్ ఇయర్ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్. ఎలిప్స్ వదిలేయండి. 43 వద్దండి. 43 నో నీడ్. 44 చూడండమ్మా. 44 a rod AB of length 10 centimeters between coordinate axis, the maximum area of triangle OAB. Area of triangle OAB. ఓకేనా? రాడ్ AB ఆఫ్ లెంత్. ఓకేనా? AB 10, AB లెంత్ 10 సెంటీమీటర్స్. ఓకే, మ్యాక్సిమం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB అన్నాడు. ఓకే, హియర్ మనకి మ్యాక్సిమం ఏరియా కావాలి. సో ఈ పాయింట్స్ తెలియదండి. నేను దీన్ని ఎక్స్, వై అంటాను. ఎక్స్, 0, 0, వై ఇవి ఇంటర్సెప్ట్స్ అండి. ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంటి? మ్యాక్సిమం రావాలి. ఏరియా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకేనా? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హియర్ మనకి కండిషన్ ఏంటండి? లెంత్ ఆఫ్ ఏబీ ఇచ్చారండి. ఏబీ ఈజ్ గివెన్. ఏబీ అంటే √x² + y² = 10 ఇచ్చారు. డిస్టెన్స్ ఏబీ డిస్టెన్స్ అండి. డిస్టెన్స్ బిట్వీన్ ఏబీ ఎంత ఇచ్చారండి? 10 ఇచ్చారు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ x² + y² = 100. ఓకే, x² + y² = 100. Here
you will take y value, y square equal to 100 minus x square, then y equal to 100 minus x square, square root 100 minus x square. For to get the maximum or minimum ఏం చేస్తామండి, డిఫరెన్షియేట్ చేస్తాం. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అన్నారు, y వాల్యూ ఎంతండి, దాన్ని రీప్లేస్ చేయాలి, 100 మైనస్ ఎక్స్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 100 మైనస్ ఎక్స్ స్క్వేర్ y వాల్యూ. ఓకే, f ఆఫ్ x ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూట్లో రాస్తానండి, 100 x స్క్వేర్ మైనస్ ఎక్స్ పవర్ 4, 100 x స్క్వేర్ మైనస్ ఎక్స్ పవర్ 4. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. ఓకే, ఫర్ టు గెట్ మ్యాక్సిమం ఆర్ మినిమమ్, ఫర్ మ్యాక్సిమమ్ ఆర్ మినిమమ్ f డెరివేటివ్ ఆఫ్ x ఈజ్ 0. ఓకేనా, మ్యాక్సిమం మినిమం కాన్సెప్ట్, టు గెట్ ద మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఆఫ్ డాష్ 0. ఓకే, దాన్ని డిఫరెన్షియేట్ చేస్తానండి, రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్, అగైన్ ఇన్నర్ డెరివేటివ్ చేస్తారనుకోండి, ఆ 1/2 అలా ఉంచండి, ఇన్నర్ డెరివేటివ్ చేస్తే 200x, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x కదా, మైనస్ 4x క్యూబ్ ఈక్వల్ 0. ఇదంతా 0 అవుతుందండి, ఈ టర్మ్ అంతా 0 అవుతుంది. యూ విల్ గెట్ 4x క్యూబ్ ఈక్వల్ టు 200x, ఎక్స్ కూడా క్యాన్సిల్ అవుతుందండి, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 50, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 450, 450 is 200. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 50, దెన్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ 50, ఎక్స్ ఈక్వల్ టు రూట్ 50. ఎక్స్ వాల్యూ 50 అయితేనండి y వాల్యూ కూడా 15. ఓకే, ఇప్పుడు ఏం అడిగారు, 44 ఏరియా అడిగారు, మ్యాక్సిమం ఏరియా అడిగారు. ఎక్స్ వాల్యూ రూట్ 50 అయితే y వాల్యూ కూడా రూట్ 15 అండి. ఇప్పుడు ఏరియా ఈక్వల్ ఏమవుతుంది, హాఫ్ ఇంటూ రూట్ 50 ఇంటూ రూట్ 50, దెన్ యూ గెట్ 50, 50/2 ఈజ్ 25 స్క్వేర్ యూనిట్స్. ఓకే, అంటే మన కండిషన్ యూజ్ చేసుకోవాలి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ గివెన్. ఓకే, నేను యూజ్ చేసి ఏరియా ఈజ్ మ్యాక్సిమం, టు గెట్ ద మ్యాక్సిమం ఏరియా డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేయాలంటే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో రాసాం టోటల్ ఈక్వేషన్ని, వైని రీప్లేస్ చేసామండి. ఓకే, ఓకే, ఇక్కడ ఏం చేసామండి, రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్, మళ్ళీ అగైన్ ఇన్నర్ డెరివేటివ్ చేసామండి. ఇదంతా 0 అవుతుంది, రైట్ సైడ్ వెళ్తే 0 అవుతుంది, ఇటు పార్ట్ అంతా 0 అవుతుందండి. రిమైనింగ్ పార్ట్ సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ద ఎక్స్ వాల్యూ రూట్ 50 అండి. ఓకే, అక్కడ ఎక్స్ వాల్యూ రూట్ 50 సబ్స్టిట్యూట్ చేస్తానండి, y వాల్యూ కూడా రూట్ 15. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి, 45, 46, 47 అప్ టు 47 ఎలిప్స్ అండి, అవి రిలేటెడ్ టు సెకండ్ ఇయర్ కాన్సెప్ట్. ఓకే, 48 చూడండమ్మా, 48 ద పాయింట్ ఆన్ ది కర్వ్ విచ్ ఈజ్ క్లోజెస్ట్ టు ది పాయింట్. ఓకేనా, యాక్చువల్గా అది కర్వ్ ఏంటండి, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 2y, అంటే పారాబోలా అండి, మీకు సెకండ్ ఇయర్లో ఉంటుంది. 0,5 పాయింట్ ఇచ్చారు. ద పాయింట్ ఆన్ ది కర్వ్ విచ్ ఈజ్ క్లోజెస్ట్ టు ది పాయింట్. ఈ పాయింట్కి నియరెస్ట్ పాయింట్ కావాలండి కర్వ్ మీద, నియరెస్ట్ పాయింట్ 0,5. మనం Q అనే పాయింట్ ఫైండ్ చేయాలి, అది కర్వ్ని సాటిస్ఫై చేయాలి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2y, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 2y, దానికి నియరెస్ట్ పాయింట్ కావాలి. ఓకే,
యాక్చువల్ అయితే ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలండి, దీనికి ఆప్షన్ వెరిఫై చేయాలి. అనదర్ ప్రాసెస్ కూడా ఉంది. సో కాకపోతే ఏంటంటే మనకి కరువుని డిఫరెన్షియేట్ చేస్తే ట్యాంజెంట్ స్లోప్ వస్తుందండి, ట్యాంజెంట్ స్లోప్ వస్తుంది. అక్కడ ఈ పాయింట్ మనకు తెలియదు కదా, దీన్ని ఆల్ఫా బీటా అంటారు. ఓకే, ఈ ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ పర్పెండిక్యులర్ కదా, -1 చేయాలి. ఓకేనా, నుంచి మనం యూ విల్ ఫైండ్ పాయింట్. అంటే అదంతా లెందీ ప్రాసెస్. దీనికి ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫైండ్ చేయాలి. కరువుని టచ్ చేస్తే దాన్ని ఏమంటారు, ట్యాంజెంట్. మనకి పారాబోలాలో ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములా ఏంటి, S1 = 0. అది సెకండరీ కాన్సెప్ట్. ఓకేనా, దాంతో కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఇక్కడ ఏం చేస్తారంటే వెరిఫికేషన్ చేయండి, వెరిఫికేషన్ చేయాలి. అంటే నువ్వు తీసుకునే క్యూ పాయింట్కి పీ పాయింట్కి డిస్టెన్స్ ఫైండ్ చేసావు అనుకోండి, లీస్ట్ ఆప్షన్ ఉన్నాయి కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్ వెరిఫై చేయండి. లీస్ట్ డిస్టెన్స్ వచ్చే పాయింటే నియరెస్ట్ పాయింట్ అవుద్ది. ఎట్ ది సేమ్ టైం ఆ పాయింట్ ఏం చేయాలండి, ఈ కరువుని సాటిస్ఫై చేయాలి, కరువు మీద ఉండాలి, కరువుని సాటిస్ఫై చేయాలి. గివెన్ పాయింట్స్లో ఏ పాయింట్ సాటిస్ఫై చేస్తుంది కరువుని చెక్ చేసుకోవాలి. అంటే రిమైనింగ్ మ్యాక్సిమం అన్ని పాయింట్స్ సాటిస్ఫై చేస్తున్నాయి, బట్ నియరెస్ట్ పాయింట్ చెక్ చేసుకోవాలి, వెరిఫికేషన్ చేయండి. ఓకే, 48 ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారండి. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు పాయింట్, అది 2√2,4 ఇచ్చారు. ఓకేనా, ఈ డిస్టెన్సే లీస్ట్ డిస్టెన్స్ అవుతుంది, లీస్ట్. ఓకే, (49) కూడా అదేనండి, వెరిఫికేషన్ చేయండి. 50 కూడా అదే కదా, వెరిఫికేషన్ చేయండి. PA + PB పాయింట్ ఏ ఆన్ ది X యాక్సిస్. X యాక్సిస్ అంటే ఏంటి, Y కోఆర్డినేట్ 0 అవుతుంది. X యాక్సిస్ అంటే ఏంటమ్మా, Y కోఆర్డినేట్ 0 అవుతుంది. సో 50లో అన్ని పాయింట్స్ సాటిస్ఫై చేస్తున్నాయి, చెక్ చేయండి. PA డిస్టెన్స్ PB డిస్టెన్స్ ఫైండ్ చేస్తే మీకు ఏం రావాలి, లీస్ట్ రావాలి, అంటే మినిమం వాల్యూ రావాలి. ఓకే, 50 కూడా చేయండి అమ్మా. ఇవన్నీ వెరిఫై చేయండి ప్రాబ్లమ్స్ అన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 చూడండమ్మా, ఏమిచ్చారు, the fraction exceeds its pth power by the greatest number possible. గ్రేటెస్ట్ నెంబర్ పాసిబుల్ అంటే ఆ గ్రేటెస్ట్ నెంబర్ తెలియదు మనకి, గ్రేటెస్ట్ నెంబర్ అందాం దీన్ని. గ్రేటెస్ట్ నెంబర్ y అనేది గ్రేటెస్ట్ నెంబర్. ఏమిచ్చాడు, the fraction exceeds its pth power by the greatest number. ఫ్రాక్షన్ x = ఫ్రాక్షన్ తీసుకోండి, ఫ్రాక్షన్ ఎక్సీడ్స్ బై గ్రేటెస్ట్ నెంబర్ విత్ pth పవర్ అన్నాడు. x = ఫ్రాక్షన్ ఏమిచ్చారు, ఫ్రాక్షన్ ఎక్సీడ్స్ ఇట్స్ pth పవర్ అంటే పవర్ p బై ది గ్రేటెస్ట్ నెంబర్. ఇది గ్రేటెస్ట్ నెంబర్, అది ఫ్రాక్షన్ అండి, ఇది గ్రేటెస్ట్. ఓకేనా, ఏం ఫైండ్ చేయాలి, వేర్ p greater than or equal to 2. ఓకే, y = x - x power p అండి, y = x - x power p. ఓకే, నేను డిఫరెన్షియేట్ చేస్తానండి. dy/dx = 1 - p × x power p - 1, p × x power p - 1. ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం డెరివేటివ్ దేనికి ఈక్వల్ చేస్తాడు మనం, డిఫరెన్షియేటింగ్ దేనికి ఈక్వల్ చేస్తాం, మ్యాక్సిమం ఆర్ మినిమం 0కి ఈక్వల్ చేస్తాం. ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం, ఓకేనా, f derivative of x 0 that is 1 - p × x power p - 1 = 0. So p × x power p - 1 = 1.
సో x పవర్ p minus 1 ఈక్వల్ టు 1 by p. Here x equal to 1 by p whole power p minus 1. 1 by p whole power p minus 1. ఓకే, మీకు ఆప్షన్లో చూడండి 1 by p whole power p minus 1. అనదర్ ఆప్షన్ ఏముందండి, ఇది రైట్ సైడ్ వస్తే ఫ్రాక్షన్ అవుతుందండి. మనకి ఆన్సర్ అది లేదుగా, 1 by p లేదు కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే x ఈక్వల్ టు 1 by p, దీన్ని మైనస్ 1 by 1 minus p రాస్తున్నాను. మైనస్ 1 by 1 minus p ఫర్ ది టు గెట్ ద ఆన్సర్. ఓకే, 1 by p హోల్ పవర్ మైనస్ ఉందండి, అప్పుడు యూ కెన్ గెట్ p పవర్ 1 by 1 minus p. పవర్లో మైనస్ తీసేస్తానండి, 1 by p ఏమవుతుంది, p అవుతుంది. 1 by p బికమ్స్ p. p పవర్ 1 by 1 minus p x ఈక్వల్ టు. ఓకేనా, 51 ఆప్షన్ 3 అండి. ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం డెరివేటివ్ ఏం చేయాలి, జీరోకి ఈక్వల్ చేయాలి. ఇక్కడ డినామినేటర్లో p minus 1 ఉంది కదా, మైనస్ కామన్ తీస్తే 1 minus p అవుతుంది. ఈ 1 by p హోల్ పవర్ మైనస్ అంటే ఏంటండి, p పవర్ అవుతుంది. p పవర్ 1 by p minus 1. థర్డ్ ఆప్షన్. ఓకేనా, ఆప్షన్ వచ్చేట్టుగా మనం దాన్ని చేంజ్ చేయాలి. ఓకే, 51 ప్రాబ్లం అండి అది. స్టార్టింగ్ కండిషన్ అర్థమైందా, ఇదే ఇంపార్టెంట్, దీని నుంచి వస్తుంది. స్టార్టింగ్ కండిషన్ మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి కండిషన్ రాయాలి ఫస్ట్. ఫ్రాక్షన్, ఎక్స్ అనేది ఫ్రాక్షన్ విచ్ ఎక్సీడ్స్ ఇట్స్ pth పవర్ బై ఎస్ నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు, గ్రేటెస్ట్ రియల్ నెంబర్. ఓకే, గ్రేటెస్ట్ నెంబర్ పాసిబుల్. ఎక్స్ అనేది ఫ్రాక్షన్, వై అనేది గ్రేటెస్ట్ నెంబర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 చూడండి అమ్మా. 53 LM అంద L, M, N ఆర్ ది డైరెక్షన్ కొసైన్స్. డైరెక్షన్ కొసైన్స్ అన్నాడు. ఫస్ట్ ఇయర్లో ఉంటుంది కదండి మనకి, ఫస్ట్ ఇయర్లో డీసీస్ డిఆర్స్ కాన్సెప్ట్. ఓకే, LMN ఆర్ ది డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఎ లైన్. ఓకేనా, డీసీస్ డిఆర్స్ కాన్సెప్ట్. ఓపీ లైన్, ఇది ఎక్స్తో చేసే యాంగిల్ ఆల్ఫా లైన్. ఓకేనా, సేమ్ టైం వైయాక్స్తో చేసే యాంగిల్ బీటా, సేమ్ టైం జెడాక్స్తో చేసే యాంగిల్ గామా. ఓకే, వీటికి మనం కాస్ అప్లై చేస్తూ వచ్చేది ఏంటమ్మా, డైరెక్షన్ కొసైన్స్. ఓకేనా, కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా ఆర్ కాల్డ్ ది డైరెక్షన్ కొసైన్స్. ఓకే, వీటిని ఏంటో డినోట్ చేస్తారు, LMNతో డినోట్ చేస్తాం. కాస్ ఆల్ఫా అంటే L, కాస్ బీటా M, కాస్ గామాని Nతో డినోట్ చేస్తాం. మనకి అక్కడ రిలేషన్ ఉందండి, L² + M² + N² ఈక్వల్ టు 1 అని ఉంది. వీ హ్యావ్ ఏ రిలేషన్ ఇన్ డైరెక్షన్ కొసైన్స్, L² + M² + N² ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ ఏమడిగారండి, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ LMN అడిగారు. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ LMN. ఓకే, మనకి ప్రాపర్టీ చూడమ్మా, అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ ప్రాపర్టీ.